హలో అండి. ఇవాల్టి రెసిపీలో వచ్చేసి చామగడ్డ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అదేవిధంగా ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. పండు టమాటాలు అయితే బాగుంటుంది. ఇలా టమాటాలను కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి చామదుంపల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఉడకబెట్టేసుకొని పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి దీంట్లోకి పులుసుని యాడ్ చేసుకోవాలి. చిక్కటి గ్రేవీతోటి కావాలంటే పులుసు చిక్కగా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి కొంచెం కారం, అదేవిధంగా టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకొని స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. చక్కగా చామదుంపలకి పులుసు అనేది చక్కగా పడుతుందనమాట. హెల్త్‌కి కూడా చాలా మంచిది ఇది. ఇలా బాగా మరిగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. సింపుల్‌గా చామదుంపల పులుసు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.